కంఠతతో చెప్పగలిగినటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. దేవునికి స్తోత్రం. 2 చేతులతో చెప్పండి హల్లెలూయా. పిల్లరా, 2024 సంవత్సరాల క్రిందట మానవ రక్షణార్థమై భూలోకానికి తెచ్చినటువంటి యేసు ప్రభువు వారు బ్రతికిన దినాల్లో ఆయన నోట నుండి వచ్చినటువంటి విలువైన మాట ఏంటంటే, అడుగుడి మీకు. ఈ మాట మీ పక్క వారితో చెప్పండి. ఒకసారి చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి. ముచ్చటిగా 3వసారి చెప్పండి. అడుగుడి. అర్థమవుతుందా? నీ హృదయానికి ఒక గంట మోగుతుందా? అడుగుడి. దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అడగండి, మీకు నిజంగా మోసపు మనసుతో కాకుండా యథార్థమైన నోటితో. ఎంతమంది దేవుని అడిగే మనసుతో ఉంటున్నారు? ఎంతమంది దేవునితో అడిగే మనసుతో ఉంటున్నారు? అతి తక్కువ మంది. మరి మిగతా వాళ్ళ సంగతి అంటే ఇక అడగట్లేదనేది అర్థం. ఒప్పుకుంటున్నాం దాన్ని. ఒప్పుకుండా అమ్మగా నువ్వు నీ పిల్లలకు అన్నం పెడతావా? అమ్మా పెడతావా? మరి ఇది నీకు తెలుస్తుంది కదా, ఇది నీకు అర్థమవుతుంది కదా, మరి యేసయ్యని ఎందుకు అడగట్లేదు? యేసయ్యని అడగటానికి ఎందుకు మనసు రావట్లా? యేసయ్యతో నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది లేదయ్యా, ఇది అవసరమయ్యా, దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు ఇది కావాలి అని ఎందుకు అడగట్లేదు? చెప్పాలి. సమయం లేదు అడగటానికి. ఉందని తెలుసు, ఉంది సమయం అనుకుంటున్నా, ఎందుకు అడగట్లే మరి? అంటే ఆయనే ఇస్తాడులే అని, ఎవరికి సస్తాడని, అంతే కదా. మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు ఇద్దరికి అడగకుండా కూడా ఇచ్చాడు. వాళ్ళ పేర్లేంటో ఒకరికన్నా తెలుసా? దేవుడు అడగకుండా వారిని చూసి వారికి ఇది అవసరం అని ఇచ్చిన 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. ఆదాముకి ఏమి ఇచ్చాడు? నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని దేవుడికి అర్థమైంది. అడిగాడా ఆదాము ఎక్కడన్నా? దేవుడా, నన్ను ఒక్కనే చేసేవేంటి, ఇది నీకు న్యాయమా? నాకు సరైన సహకారేది, నాకు తోడేది, నేను ఎట్ట బతకాలి? ఈ జంతువులతో, ఈ చెట్లతో, ఈ పుట్లతో, ఈ పురుగులతో, ఈ పాములతో, ఈ జలరాశులతో, ఈ నేళ్లతోనేనా నా జీవితం? నాకంటూ ఒక జీవితం ఉందిగా, నాకంటూ ఒక ఆశలు ఉన్నాయిగా. మరి నా ఆశలకు తగినట్లుగా నాకు సరైన సహకారం లేదయ్యా, నాకు అది కూడా ఇవ్వాయా అని దేవుడిని అడగలేదుగా. అయినా దేవుడు ఏం చేశాడు? అమ్మా, మొదటి వ్యక్తి ఎవరు? అయినా ఆదాముకి దేవుడు అడగకుండానే
ఇచ్చాడు. రెండో వ్యక్తి ఎవరో తెలుసా అమ్మా? సొలొమోను. దేవునికి స్తోత్రం. సొలొమోను కొన్ని విషయాలు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను గురించి, రాజ్యాన్ని గురించి న్యాయబద్ధమైనటువంటి తీర్పు తీర్చడానికి కావలసిన సమర్థతతో కూడినటువంటి జ్ఞాన వివేకములు నాకు లేవయ్యా. ఈ ప్రజలు విస్తరించిన వారు, ఈ ప్రజలకు ఎవరికి ఎటువంటి లోటు కలగకూడదు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా భూమి మీద ఎట్టమందో తెలుసా? ఎట్టమంది పరిస్థితులు. వీళ్ళు చాలు పెరుగుతున్నారు, ఆలోచి వెళ్ళి న్యాయమైన పరిపాలన లేదు భూమి మీద. ఎవరికి అనుకూలమైన పరిపాలన వాళ్ళదే కొనసాగుతుంది. కానీ దీని అంతటిని బట్టి ఒక రోజు దేవుని ఎదుట ప్రతి మనుషుడు నిలబడాలనే ఆలోచన మర్చిపోతున్నారు కనుకనే ఈ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది భూమి మీద. దేవుడే వారిని తీర్పు తీర్చును గాక. ఆమేన్. ఎందుకంటే తీర్పు తీర్చడం మన పని కాదు. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. అది యేసుని నమ్మినా నమ్మకపోయినా, ఏ రిలీజియన్స్ లో కొనసాగుతున్నా వారి వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి వారి విధానాలను బట్టి తీర్పు అనేది ఒకటి ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతాం. ఆ తీర్పు రోజున మనం చేసిన పనులు, క్రియలు మాత్రమే బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను కూడా దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసిన వివేచన జ్ఞానం నాకు కావాలి. ఎందుకనంటే వివేకం లేకపోతే కొందరికే ప్రజలు చెప్పిన దాన్ని బట్టే ఇదిగో ఇదే నిజం అనుకుని నేను అదే తీర్పు తీరుస్తానేమో. అలాంటి ప్రమాదము, అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోకుండా ఉండాలి అంటే నాకు మంచి జ్ఞానము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను అడిగిన ప్రార్థన దేవుని దృష్టికి న్యాయయుక్తముగా వచ్చిందంట. అందుకే దేవుడు ఏం చేశాడు? సొలొమోను అడిగిన మనవుని దేవుడు అతనికి దయచేశాను. అంత మాత్రమే కాదు, అతడు అడగకపోయినా ఏం చేశాడంట? సొలొమోను అడగకపోయినా, సొలొమోను అడగకపోయినా ఇవ్వడానికి రీజన్ ఉంది. మరి నువ్వు అడగకుండా ఇవ్వడానికి రీజన్ దేవునికి కనపడుతుందా? ఏమా? సొలొమోను అడగకపోయినా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక దేవుని దగ్గరికి ఒక మనుష్యుడు వచ్చినప్పుడు ఏది అడగాలో అది అడగాలి. మనము దేవుని మాట వినకుండా, దేవునికి లోపడకుండా, దేవుని వాక్యానుసారముగా బ్రతకకుండా ఏది కావాలంటే అది నాకు ఇచ్చేయంటే దేవుడు ఇవ్వడం. పొరపాటును కూడా దేవుడు ఇవ్వడం. దేవుడు ఇవ్వాలి అంటే నీ ప్రార్థన దేవునికి ఇంపైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెచ్చాలి దేవుడి నిన్ను. ఆ మెచ్చే ప్రార్థన సొలొమోను దేవునికి చేశాడు కనుక, నా కుమారుడు శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, శత్రువుల ప్రాణమునైనను అడుగక నీవు నన్ను న్యాయములను జరిగించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. దేవుని స్తోత్రం. ఇవి నువ్వు అడగకపోయినా నేను నీకు వీటిని కూడా ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎంతమందికి దేవుడు ఇచ్చాడు అడగకుండా? మాట్లాడాలి. ఇద్దరు. ఒకరు ఆదాముకి ఏమిచ్చాడు? తనకి సాటి అయిన సహకారముగా ఉండగలిగిన ఒక లోటు లేనటువంటి సహకారి అయిన భార్య ఇచ్చాడు. తర్వాత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్న ప్రమాదాన్ని చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చాడు అడగకుండా? కొంతమందికి దేవుడు అడగకూడదు ఇచ్చేది మాట వినరు. ఇప్పుడు దేవుడు ఆదాముకి అడగకుండా ఇచ్చాడు. ఆదాము తప్పు చేసినప్పుడు ఇప్పుడు ఆదాము దేవుడితో ఏమన్నాడు?
ఆ మాటకి ఏం చెప్పాలి? ఏమంటే నీవిచ్చిన ఈ స్త్రీ ఇవ్వగా దేవుడు అనుకున్నాడంట ఇంకా ఏమ అనటానికి వీలు లేకుండా అప్పటి నుంచి దేవుడు నువ్వు అడిగితేనే ఇస్తాన్నాడంట. దేవుడి స్తోత్రం. అంతకు ముందు వరకు దేవుడు అడగకుండా ఇచ్చేశాడు. ఎందుకంటే ఒక మనుషుడికి ఏం కావాలో దేవునికి తెలుసు, ఏది అవసరమో దేవునికి తెలుసు, ఏది కావాలో దేవునికి తెలుసు. అడగకుండా ఒకటి లోటులని తీర్చుకుంటా వస్తుంటే ఆ లోటులు తీరిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వేగా నాకు ఇచ్చింది. సపోజ్ కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఎట్లయిపోయిందో తెలుసా? పరిచర్య సంఘము దేవునితో ఎదగటానికి ఒకప్పుడు ఉద్యోగం లేవని బాధపడ్డావు, ఏడ్చావు, దేవుణ్ణి అడిగావు. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడు కనపడుతున్నారు వీళ్ళకి. ఏమండి మాట్లాడే అదే కళ్ళ ముందు ఉంది. ఇది వెళ్ళిపోయింది, డాక్టర్ మారిపోయింది. ఏమంటున్నావు తెలుసా? అదే నాకు ముఖ్యం. జాగ్రత్త బిడ్డలారా, దేవుని కంటే నీకు ఏది ఎక్కువ కాకూడదు. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయండి. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. నేను దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? దేవుడిని అడిగి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? దేవుడిని మర్చిపోవడానికి కాదు, దేవుడు వదిలేసి తిరగడానికి కాదు, నువ్వు సమృద్ధిగా బతకాలని, నువ్వు ఉన్నతంగా ఉండాలని. లోకంలో నన్ను కలిగిన బిడ్డలంటే లేనోడు అని ఆ దరిద్రపు ఆ మనస్సు జనాల్లో నుండి తీసేయాలని దేవుడు తన అడిగేటువంటి బిడ్డలకు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడంట. దేవుని స్తోత్రం. ఆ ఇచ్చే దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ పొందుకోగానే దేవుడిని పక్కన పెట్టారు. దేవుడిని మర్చిపోతున్నాం. అది ఒక ఉద్యోగ విషయంలోనో, పని విషయంలోనో, భక్తి విషయంలోనో కాదు. దేవుడు నీకు ఇచ్చిన వాటి విషయంలో కూడా దేవుడికి నువ్వేం చేయాలి అంటే, కొంతమందికి రాకముందు ఒక ఆలోచన ఉంటుంది, ఏ దేవునికి ఇవ్వాలి, దేవునికి చేయాలి. వచ్చిన తర్వాత చేతులు పని దేవుడు కనపడ్డు. అవసరత, ఏ అవసరత, ఇది అది 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 అని. ఈ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చెప్పరేంటి? బాధేస్తుంది ఈ మాట ఉన్నప్పుడు మనకి కదా, కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా. లేనప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు ఏడ్చావు, దేవుడిని అవసరత తీర్చాడు. ఇప్పుడు ఇచ్చినప్పుడు దేవుడు ముందున్నాడా, నీ ఎదుగుతున్నాడా, నువ్వు కనపడుతున్నావా? జాగ్రత్త బిడ్డ, జీవితం ఇప్పుడు అయిపోలేదు. నేను ఒకటే చెప్తాను, నా అనుభవంతో నేను నేర్చుకున్న విషయాలు చెప్తున్నాను. నువ్వు దేవునికి ఎంత నమ్మకం ఉంటావో అంత ఆశీర్వాదకంగా ఉంటావు. నమ్మకం ఎప్పుడైతే మనలో కోల్పోతామో దేవుడు కూడా నమ్మలేడు నిన్ను. అందుకే దేవుడు ఏమంటాడు? ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉండు, నేను అనేకమైన వాటి మీద ఒక దాంట్లో నమ్మకం ఉండు, ఇంకోటి వస్తుంది. దాంట్లో కూడా నమ్మకం ఉండు, ఇంకోటి ఇస్తాడు. అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడు నేను నింపుతాడు. గట్టి చప్పట్లు కొట్టి సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్కదాని దగ్గర నీ జీవితం అపనమ్మకం అయిపోయింది అనుకో, సోమరి అయిన చెడ్డదాసుడు వలె నువ్వు కనపడతావేమో దేవునికి. దేవుడు చూడాల్సింది నిన్ను నన్ను ఎలాగంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు. సోమరైన చెడ్డదాసుడు వలె మన మనస్సు మారకూడదు, మన స్వభావం మారకూడదు, మన ఆలోచన మారకూడదు. ఒక మాట అనుకున్నామా, మాట మీద గంటపడి ఉండాలంటే. దేవునికి ఒక మాట ఇచ్చామా, ఆ మాట ప్రాణం ఊపిరిపోతున్నా దేవునికి స్తోత్రం అనాలి. హల్లెలూయా. ఏమన్నాడండి? అన్నీ పోయిన ఏమన్నాడు? అమ్మా మీకు ఒక విషయం చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనమేముందండి? అరపరక బతుకులు. పనికి వెళ్తే బతికే బతుకులు మనకి, పనికి వెళ్ళకపోతే బతక
వెళ్తామో లేదో తెలియని బ్రతుకులని మహాసంపన్నులైన వారు కూడా బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు సంపన్నులుగా అయ్యారో తెలుసా? ఎందుకు ఉన్నతమైన వారిగా దేవుడు వారిని అత్యధికంగా క్షణాలలో విస్తరింపజేశాడో తెలుసా? వారు ప్రతి దానిలో దేవుని ఎదుట నమ్మకస్తులుగా దేవునికి బ్రతికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, అడుగుడి ఎడే చెప్పండి. ఒకవేళ అడగటానికి వాళ్ళ కావట్లేదేమో, కొంతమందిని చూపిస్తాను క్లుప్తంగా, 1, 2, 3 మాటలు చూపిస్తాను. చదవవసరం లేదు, మీకు తెలిసిన విషయాలే. ఆదికాండంలో అబ్రహాం అని కనపడతాడు. 18వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. త్వరగా చదవండి. అందుకు అబ్రహాము, ఇదిగో బూడిదలైన నేను ప్రభువుతో మాట్లాడా తెగించుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నాను. తెగించటం ఎప్పుడు వస్తుంది? తెగింపు ఎప్పుడు వస్తుంది? నీకుందా ఈరోజు దేవునితో మాట్లాడటానికి తెగించటం? నిజమండి, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ బలహీనతలే మమ్మల్ని నిలుబడి చేస్తున్నాయి. ఏ బలహీనతలు? బలహీనతల్లో కూడా బలం ఇచ్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు. మన యొక్క ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉండేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బలహీనతలు చూసి మనము కృంగిపోయి బలహీనమైతే దేవుని బలమును మనము సంపాదించుకోలేము. ఆ బలహీనతలో కూడా ఇదేముందండి, నా దేవుడు ఎంత ఒక్క మాట చెప్తే పోతుంది. ప్రభువా నువ్వు ఉన్నావయ్యా, దీనికి ఒక్క మాట చెప్పు. ఆయన మాట వినగానే బలహీనతలు విడిచిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడుగు, నీకు ఇవ్వబడుతుంది. మోకాలేసి ప్రార్థన చేయి, దేవుడి ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడితో ప్రార్థన చేయకుండా, దేవుడిని అడగకుండా, దేవుడితో ఎదగకుండా, దేవుడితో ఉండకుండా ఈరోజు మన జీవితాలు పడిపోతున్నాయి, ఇంకా ఇంకా దిగజారిపోతున్నాయి. నేను అంటాను, ఈరోజు దేవుడి కృప నీతో ఉండి నేను లేవనెత్తునుగాక. ఆమేన్. లే, దేవుడి సన్నిధిలో అడగటానికి లేచి నిలబడు. తెగించు. బలహీనతలో ఉన్న తెగించు, బాధల్లో ఉన్న తెగించు, ఇబ్బందుల్లో ఉన్న తెగించు. నీ సమస్యను తీర్చుకోవడానికి, నీ బాధను తీర్చుకోవడానికి, నీ కష్టాలు తీర్చుకోవడానికి దేవుని ఎదుట తెగించి ప్రార్థన చేయి. బలహీనత ఉందిగా, ఈరోజు ఏం లేచి ప్రార్థన చేయగలరు, లేదు కొంచెం బలం తెచ్చుకోవాలి. మొక్కలే, అదే తెగింపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలహీనత శరీరానికి నండి, దేహానికి, ఆత్మకు కాదు. ఆత్మ ఏమంటుందో తెలుసా? లిగిపెట్టా, నువ్వు లిగిస్తే నీకు బలం వస్తుంది. నువ్వు మొక్కలే, నోటేసి ప్రభువు నన్ను. దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మన బలహీనతలు మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడంట పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి వచ్చి ఉచ్చరింప సౌఖ్యంగానే మూలుగులతో దేవునికి మొరపెడుతుందంట. ఆత్మే వస్తుంది, నువ్వు లేకపోతేగా. బలహీనత ఉంది నిజమే, నువ్వు లేస్తేగా. లేచి అలా కూర్చుని ప్రభువా ఒక్కసారి నోరు తెరిస్తే నువ్వు ప్రార్థన చేయటం నడిపింపు రాకపోయినా, ప్రార్థన చేసే మనసు ఎలా చేయాలో అర్థం కాకపోయినా, బలహీనత నిన్ను బాధిస్తున్నా, ఆ బలహీనతల్లోనంట దేవుని ఆత్మ నీలోనికి వచ్చి ఉచ్చరింప సౌఖ్యంగాని మూలుగులతో ఆ ఆత్మే దేవునికి నీలో ఉండి ప్రార్థన చేస్తుందంట. నువ్వు అవకాశం ఇవ్వాలిగా, నువ్వు దేవునికి అవకాశం ఇవ్వాలిగండి. నువ్వు దేవుడిని పిలవాలిగా. బలహీనత బలహీనత అట్టగా పోతుందా? తీరిపోతుందా? వదిలిపోతుందా? విడిపించబడగలుగుతావా? అలాగైతే ఎంతమంది ఇక్కడికి వచ్చి కూర్చో
కూర్చోవసల, అలాగే కూర్చుంటే పోతాయి అనుకుంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోజు దేవుని వాక్యం ఇచ్చిన నా ప్రియ తల్లులారా, ప్రియ తండ్రులారా, ప్రియ సహోదరి సహోదరుడా, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడుగు, నోరు తెరిచి అడుగు. నేను కన్న తండ్రి అయినా, నేను కడిగిన తండ్రి అయినా, నేను విమోచించిన తండ్రి అయినా, తెరిచి తండ్రి నా బాధ ఇదయ్యా, నా బలహీనత, నా కష్టం ఇది, నా బాధ ఇది, నా సమస్యలు ఇవి, అడుగు. అక్కడ కూర్చుని ఆలోచన చేసి మాట్లాడతాం గంటలు గంటలు. ఏమైనా వస్తుందా? ఏమైనా పొందుకుంటున్నావా? ఏమైనా ఆదరించారా? ఏమైనా సహాయపడ్డారా? దేవుని దగ్గర కూర్చోండి. వాళ్ళకి ఇచ్చే సమయంలో ఒక గంట వాళ్ళకి ఎత్తున, ఒక అరగంట వచ్చి కూర్చో దేవుని దగ్గర. అడుగు దేవుణ్ణి, అడుగు. ఆ పిల్లలను పొందుకునే కృప దేవుడికి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. అడగండి దేవుడిని, అడగండి. అడగకుండా దేవుడు ఇవ్వలేడు. ఒకప్పుడు ఇచ్చాడు, ఇచ్చిన దేవుడిని ఏమన్నారు వీళ్ళు? చెప్పండి. ఈరోజు మనం కూడా అంటాం, ఉద్యోగం వచ్చి చేస్తున్నానండి, ఖాళీ ఉన్నట్లా. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు లేనప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఆయనకి ఇచ్చింది, అందుకే ఖాళీ లేదు, రాట్లా. పోతే ఊడిపోతే తట్టుకోగలవా? ఓర్చుకోగలవా? సహించగలవా? ప్రమాదం అండి. దేవునితో ఆటలాడకూడదు. నీ బ్రతుకుని ఆశీర్వదిస్తున్నప్పుడు, నేను దీవిస్తున్నప్పుడు, నేను అభివృద్ధి చేస్తున్నప్పుడు, ప్రభా కృతజ్ఞుడునయ్యని 2 చేతులెత్తి తల వంచి ప్రభు నేను వేడుకోవాలా? ఆ కృపే నేను అధికంగా మార్చింది. ఆ సహాయమే నేను నిలబెట్టుకుని తీసుకుపోతుంది. తెగించి రా దేవుని దగ్గరికి, తెగించి. దూరం చూడబాక. ప్రభుత్వం ఉండే ఆ స్థితిని, పరిస్థితిని చూడబాక. ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ పరిగెత్తాలి? ఓడిపోకూడదు. నువ్వు విశ్వాసంలో వెనకబడిపోకూడదు. నీలో ఉన్న విశ్వాసము క్రియారూపకంగా పనిచేయాలి అంటే ప్రార్థనలో సాగిపోవాలి. ఆ ప్రార్థన నీ నోటంపడ వస్తూ ఉంటే నీలో ఉన్న విశ్వాసము నిన్ను కొనసాగింపజేయడానికి కృపణిస్తుంది. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడంట? దేవుని తెగించి మాట్లాడుతున్నాడంట. దేవుడు తెగించి, బిడ్డ తెగిస్తే అద్భుతాలు జరుగుతాయి, తెగిస్తే ఆశ్చర్యాలు జరుగుతాయి, తెగిస్తే ఊహించని బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట మనం చదివితే నిర్గమకాండ 14:15 మాట ఉంటుంది. చూడండి త్వరగా. నిర్గమకాండం 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలీయులకు చెప్పుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆగిపోయి ఏడుస్తున్నారంట వీళ్ళు. నడుస్తూ నడుస్తూ సాగుతూ సాగుతూ వెళ్ళిపోయిన వాళ్ళు ఆగిపోయి ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారు. ఎవరిని చూసి? వెనక వచ్చున్న ఐగుప్తి ప్రజలను చూసి, సైన్యాన్ని చూసి. వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా దేవుడు అణిచివేసి వారిలో నుండి వీరిని విడిపించుకుని క్షేమకరముగా దేవుడు తీసుకొస్తూ ఉంటే మరలా వాళ్ళని చూసి ఏం చేస్తున్నారంట? భయపడుతున్నారు. ఒక విషయం చెప్తున్నా, ఈరోజు దేవుడు మీతో చెప్తున్నమాట. చాలా మంది బంధించబడిన వాటిల్లో నుండి విడిపించబడి వచ్చిన ఈరోజు వాటిని చూసి ఏడుస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ పరిస్థితులను చూసినప్పుడు నేనేంటి ఇలా ఉన్నాను, ఇట్లా అయిపోయానంటే వాళ్ళు ఎంత బాగున్నారు అని ఆలోచనలు కొందరి మనస్సులను తొలుస్తున్నాయి. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. బిడ్డలారా, నీ మనస్సుని ఎరిగిన వాడు దేవుడా.
వాటిని కాదు చూసి ఏడవలసింది నువ్వు. ఏం చూసి? ముందుకు సాగలేకపోతున్నానని ఏడవాలి, ముందుకు అడిగేయలేకపోతున్నానని ఏడవాలి, దేవునికి మొరపెట్టాలి. ఆ మొర మనకి రాదండి. ఆగిపోయినప్పుడల్లా ఈ మధ్య నాకు అర్థం కావాలి కొన్ని పదాలు ఏంటంటే ఆశ్చర్యం ఉంటుంది. దేవుని బిడ్డలు కూడా అనే మాటలు ఏంటంటే, ఏం చేసినా మాకు ఏం రావట్లేదంట. అమ్మా ఎందుకంటే చెప్పండి, నేను పట్టలేదండి. ఏం రావట్లేదు ఉందా డిక్షనరీలో? దీంట్లో మళ్ళా ఉండిపోయాయి హోటల్లా వీటిని పట్టుకుని ఎడుతున్నాం అంతే. మళ్ళా ఉండాల్సింది ఏంటది? నువ్వు కలిసిరా, నువ్వు కదిలిరా దేవుని దగ్గర, నువ్వు కథలో నీ కలిసి చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత దిగజారిపోయిందంటే మైండ్, ఈ మనసు ఎంత పడిపోయిందంటే, ఈ పడిపోయిన మనసుతో ఏది మాట్లాడుతున్నా మనకి అర్థం కావట్లా, ఎలా మాట్లాడుతున్నావు అర్థం కావట్లా. నువ్వు కదిలి వస్తే ఆయన నీ ముందుకు వస్తాడు. ప్రజలో హల్లెలూయా. మోషే అంటున్నాడు, మోషే నువ్వెందుకు? ఏమన్నాడు? ఏమంటున్నాడు అక్కడ? నువ్వేళ నాకు, అరే నేను బొమ్మంటే ఆగిపోయి ఎడుతాం, నాకు మొర పెడతాను పో అంటున్నాడు. ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం. ముందేముంది అమ్మ? అందరూ ఇటు అయిలారా, ముందేముంది? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలండి? మీకు అర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్పిన, ఇప్పుడు రేపు ఒక కార్యక్రమం చేయాలి, ఒక్కొక్కరు ఎంత ధ్యానం అన్నాను అనుకో, మీరేమంటారు? మాట వలసకి అడుగుతున్నాను, దెమ్మంటలేదు, నేను అడుగుతున్నాను. ఇప్పుడు రేపు ఒక కార్యక్రమం పెడుతున్నా, దీని కింద తేవాలి అని మిమ్మల్ని అన్నాను అనుకో, మీరు ఏమంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏమంటారు మీరు? ఇక్కడికి అన్నట్లన్నా కొంచెం గట్టిగా ఏమంటాం మనం? అయ్యా కొంచెం గట్టిగా లేను ఉంటా. దేవుడికి స్తోత్రం. ఏమంటాం? ఎక్కడ తెచ్చేది? ఆ షుగర్కి వెళ్ళి తెలుస్తుంది అంటాం. ఎక్కడ తెస్తాం? అంతే కదా, క్యాజువల్గా మాట్లాడితే, ఉన్న విధానంలో మాట్లాడితే, ఈ మనసు సత్తాకి మాట్లాడుతుంది. ఒకవేళ పైకి చెప్పకపోయినా, ఎవరితో అనకపోయినా లోపల మాత్రం గుర్తేసుకుంటారు. కొందరు లోపల యుద్ధాలు చేసుకునేవాళ్ళు, కొందరు మనుషులతో యుద్ధాలు చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంది, అది చూసి ఆగిపోయారు, వీళ్ళు ఏడుతున్నారు. వెనకాలే వాళ్ళు అసలే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. వెనకెళ్ళాలా ముందుకెళ్తే ఎక్కడ వెళ్తాం? అదేమన్నా రేవ, కాలవ, మోకాల్లోకి వచ్చే నీళ్ళ, ఉవ్వెత్తిన ఎగసపడుతున్న అలల ముందు సాగిపోతున్నాడు. ఎట్లా? అలా సాగటానికి నువ్వు ఇష్టపడటమే నీలో విశ్వాసం. దేవుని స్తోత్రం. ఎదరు ఎన్నో కనపడతాయి అంటే భయపెట్టే మనల్ని, నువ్వు అడిగేయటమే నీలో ఉన్నది విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాగిపో. నువ్వేందుకు నాకు మొదలు పెడుతున్నా? అక్కడ చెప్పా నీకు, ఎక్కడ దాకా తీసుకెళ్తా అన్నాను. అలా అక్కడి నుంచి ఎందుకు తీసుకొస్తున్నా నేను? ఎక్కడి నుంచి? ఐగుప్తులో ఉండి అక్కడి నుండి తీసుకొచ్చేటప్పుడు దేవుడు మోషేకి ఎక్కడ తీసుకెళ్ళాలని చెప్పాడు? అమ్మా వామ్మో తల్లున్నారు, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు? ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి. అంటే ఈ మధ్యలో దేవుడు వారికి ఇచ్చిన డైరెక్ట్గా ఉన్నతమైన అభయం ఏంటో తెలుసా? ఇక్కడ మొదలెట్టిన నీ అడుగు, అక్కడికి వెళ్ళేదాకా నేను నీతోనే ఉంటాను. ముందు వెనక అన్నీ నేనే ఉంటా. ఏ కష్టం వచ్చినా నేనే చూసుకుంటా, ఏ బాధ వచ్చినా నేనే చూసుకుంటా, ఏ ఉపద్రవాలు వచ్చినా నేను చూసుకుంటా. కానీ నువ్వేం చేయాలి? సాగాలి, ఆగకూడదు, వెనక్కి రాకూడదు, మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు, వెళ్ళాలి. ఈరోజు నమ్మిన దగ్గర నుండి నువ్వు మరణించే వరకు దేవుడు నీకు చెప్పేది అదే.
ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడికైతే వెళ్తావు, ఎక్కడికైతే రాగలవు, నేను తీసుకెళ్తానని దేవుడు చెబుతున్నాడో అక్కడికి వెళ్ళేంత వరకు ఇక్కడ పట్టిన ఈ మాటను బట్టి నువ్వు నడుస్తూనే ఉండాలి దేవునితో. దేవుని స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనిపిస్తున్నా, గట్టిగా గట్టిగా హల్లెలూయా. మధ్యలో ఎంతమంది వచ్చి జరగొచ్చినా, మధ్యలో ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవసరాలు జరిగినా, అక్కడికి వెళ్ళే ప్రయాణం ఏ రోజు నడకాగకూడదు. ఆ నడక సాగుతూనే ఉండాలి. ఆ సాగే దేవుడు ఏమంటున్నాడు, తీసుకెళ్లే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఏడుస్తూ మొరపెట్టడం కాదు, ముందు సాగటం మొదలు పెట్టావు. ఈరోజు ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నా దేవుడు చెప్తున్న మాట, ఏడుస్తూ కుమిలిపోతుంది దరికి వెళ్ళటానికి నానావస్థల పడుతున్న నీతో దేవుడు చెప్తున్నా ఒకటే అన్నమాట, విశ్వాసం నిలబెట్టుకుని అడుగు ముందుకే. నిన్ను పిలిచినోడు నేనే, రక్షించుకున్నవాడు నేనే, నిన్ను కడిగిన వాడు నేనే, నిన్ను ఏర్పరచుకున్నవాడిని. నీ వంతుగానే వచ్చేలా రమ్మనగానే ఊడి పడిపోల మధ్యలోనికి. నీ కష్టాలను బట్టో, బాధలను బట్టో, ఇబ్బందులను బట్టో, నీ కలిగిన సమస్యలను బట్టో ఆయన నాకు కావాలని ఇచ్చావు. ఆ కావాలని వచ్చిన రోజున దేవుడు నిర్ణయించుకున్నాడు, నేను ఎక్కడి దాకా తీసుకెళ్ళి అప్పగించాలి. పరలోకపు ఆ ద్వారం దాకా దేవుడు నేను తీసుకెళ్ళాలి, ఆ ద్వారం లోపలికి నేను తీసుకెళ్ళాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, పిల్లలు అక్కడ వరకు నేను తీసుకెళ్ళిపోతాను. అందుకే దేవుడు అన్నాడు, ఈ యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో. ఎప్పటి వరకు ఉంటాడంటే నీతో? యుగ సమాప్తి. అప్పటిదాకా మనం ఉండగలమా? ఏమో చెప్పలేం. ఉంటే దేవునికి స్తోత్రం, ఊడినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండింటిలో ఉన్న అక్కడి వరకు వెళ్ళే వారికి, లేకపోతే ఒకవేళ మధ్యలో మన జీవితం అయిపోతుంది అనుకున్నా, మనము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేంత వరకు మనలో విశ్వాసం తొలగకూడదు, మన నడక ఆగకూడదు. దేవుని స్తోత్రం. అడుగుడే మీకు ఇవ్వబడుతుంది. అడగండి, అడగండి. అడగటానికి, దేవుణ్ణి అడగటానికి నోరు రావట్లేదేమో, మనుషుల్ని అడగటానికి నోరు వస్తుందేమో. జాగ్రత్త పెట్ట. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. యేసయ్య కూడా ఒకరోజు అడిగాడు. ఎవరి కోసం అడిగాడు? ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత స్తుతులు చెప్పి, ప్రభువా ఎల్లప్పుడూ నా ప్రార్థనలు వింటున్నావని నేను నమ్ముతున్నాను, ఇప్పుడు కూడా నువ్వు నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పి ఒక ఆయన సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆయన ఎవరో కదండో, 4 రోజుల కిందట చనిపోయి సమాధులు పెట్టిన రాజరి సమాధి ముందు నిలబడి దేవుడు ప్రార్థన చేశాడంట. అడిగిన వల్ల దేవుడు ఏం చేస్తున్నాడంట? చెప్పండి చెప్పండి. ఇస్తున్న దేవుడైనా, ఇవ్వకుండా ఏ రోజు నిన్ను వదిలేనా? నువ్వు అడిగిందల్లా ఇచ్చిన దేవుడు. యేసయ్య అంటున్నాడు, నేను అడిగినవన్నీ నువ్వు నాకు ఇచ్చుతున్నందుకు నీకు కృతజ్ఞత. చెప్పేవే ఎప్పుడన్నా? మోకాళ్ళని, ప్రభా ఈరోజు ఇవి అడిగాను, ఇవన్నీ నాకు ఇచ్చేవయ్యా, నీకు వందనాలు చెప్పేవా? దేవుని స్తోత్రం. కృతజ్ఞత మర్చిపోతున్నా ఉంటుంది మనలో. ఏం మర్చిపోతున్నా? కృతజ్ఞత లేదు. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు కలరంట. జలగకి ఎవరున్నారంట అమ్మా? జలగకి ఎవరున్నారు? జలగ తెలుసా? ఎంతమంది తెలుసు? దానికి 2 కూతుర్లు ఉన్నారంట. ఎట్లా ఉన్నారు? జలగకు 2 కూతుర్లు ఉన్నారు. ఏమంటాడు? ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు కలరంట. దేవుని స్తోత్రం. కొంతమంది బైబిల్ చదవరు కానీ వీళ్ళు ఎక్కడ అసలు పుట్టించాడు అన్నట్టుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను పుట్టించాలి అమ్మకు సార్ చెప్పండి. సామెతలు 30వ అధ్యాయం 15వ వచనం చదువుకోండి, ఇంటికి వెళ్ళి నాకు లేదు. జలగంట 2 కూతుర్లు అంటే ఏమి లేదు. జలగ ఒకవైపు పట్టుకుని రక్తం తాగిందా అమ్మా? దానికి ఆత్రం ఎక్కువ అంట.
ఒకవైపునే చాలదంట, రెండు పట్టేది. ఒళ్ళులా ఇంత ఎలా తీసేస్తే ఇది మొత్తం పట్టణండి నింపేస్తే. దేవుడి స్తోత్రం. ఎంత తాగి అది వచ్చినంత సేపు ఈ పొట్ట సాగుతూనే ఉంటుంది, కానీ దాంట్లో రక్తం మాత్రం సరిపోయింది అని ఊడి పడదంట. ఇవ్వు అని పట్టుకు లాగుతూనే ఉంటుందంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కృతజ్ఞత అయితే ఉండదు. ప్రభు నాకు అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, అది చేయట్లేదు. మరి చేసి కృతజ్ఞత ఉందా? దేవుని కృతజ్ఞత ఉందా? ఉండదు. కృతజ్ఞత లేని జీవితం. అందుకో భక్తుడు చక్కటి పాట, కృతజ్ఞత లేని వాళ్ళు వేల కొలదిగంట. అమ్మా, సంఖ్యల్లో కాదంట, వందల్లో కాదంట, ఈ వేలల్లో కూలిపోతున్నారు, ఇంకా కూలిపోతున్నారు. నేను కనుక ఇప్పుడు కానీ ఆ పాట రాస్తే లక్షల్లో అనేవాడేమో. దేవుని స్తోత్రం. అది ఎప్పుడో బీసీలో పాడాడు కాబట్టి ఆ బీసీలోనే పాడడానికి ఏమర్థమైంది? దేవుని ఆత్మ ఏం చెప్పింది? అబ్బాయి, ఇదిగో నా కృతజ్ఞత లేని వాళ్ళు వేదాల్లో కూలిపోతున్నాడని అప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపించింది. అదే కనుక ఇప్పుడు లేటెస్ట్ గా పాట కనుక కనిపెడితే ఇప్పుడు అనేవాడు లక్షల కోటల్లో చెప్పేవాడేమో. దేవుని స్తోత్రం. ఎవరు అమ్మా? ఒక మనిషి మనకి ఏదన్నా అడ్డుపడితే కృతజ్ఞత ఉంటాం. మన ఆపదలో ఏ ఆప్షన్ లేనప్పుడు ఆయనే అండగా నిలబడతారు. జీవితాంతం చెప్పుకుంటాం. నిన్న అసలు నీ జీవితాన్ని వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయా ఆయన గురించి ఏం చెప్తున్నాను? నిన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్తాడు ఆయన. ఎన్నిసార్లు తిట్టుంటావో, ఎన్నిసార్లు తిట్టుంటావో, ఎన్నిసార్లు సనుక్కునుంటావో, ఎన్నిసార్లు దేవుని విషయాల్లో ఏడ్చుంటావో ఆయన వదల్లా. ఎందుకో తెలుసా? కడుపులో నుంచి పుట్టిన తల్లి బిడ్డలను ఎలా మరవదో, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కూడా ఎన్ని తిట్టినా, ఎంత దేవుని అవమానకరంగా బ్రతుకుతున్నా నిన్ను వదల్లా. నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడా? ఆయనకి నీవు నేనేం చేయాలి? దాంట్లో పెద్ద పోగొట్టుకునేది ఏముందంటే చిన్న కృతజ్ఞత. మందిరానికి వెళ్ళి ప్రభా ఈరోజు నన్ను కాపాడు, ఈ వారం అంతా కాపాడు, చిన్న కృతజ్ఞత వెళ్తే ఎంత సంతోషం దేవునికి. నీ మనసుకి ఎంత నెమ్మది, నీ కుటుంబానికి ఎంత దీవెన ఉంటుందో ఆలోచన. బిడ్డలారా, ఏ పనున్నా, ఏ బాధ్యత ఉన్నా ఆయన సమయం అంటే అన్ని పక్కన పెట్టి ఆయనతో పనిచేస్తుంది. ఒక భక్తుడు అంటున్నాడు, పిల్లరా, దేవుని నమ్మిన జనాల్లో 2 రకాల వ్యక్తులు అంటారు. ఎంతమంది? గట్టి చెప్పండి. 2 రకాలు. ఏవో ఆయన అంటాడు. మొదటి రకం ఎవరైతే ఏసే సర్వం, ఏసే జీవితం అని ఆయన కొరకు అన్ని వదిలేసుకుని వెంబడించేవాళ్ళంట. ఇదొక గుంపు. 2వ గుంపు ఎవరంటే యేసు నేను నమ్ముకున్నా, ఏసయ్య నాకు తెలుసు అనుకుని చెప్పుకుని బ్రతికే వాళ్ళు 2వ గుంపు అంట. ఈరోజు ఈ 2 గుంపుల్లో నువ్వు ఎక్కడున్నావు? యేసు నా దేవుడు, ఏసయ్య నేను నమ్ముకున్నా, ఆయన పెట్టిన అని చెప్పుకునే స్థితిలో నేను ఉన్నావా? లేదు. ఏసే నా సర్వం, ఆయనే నా ఊపిరి, ఆయన కొరకు నేను నడుస్తాను అనే తెగింపు కలిగిన ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తి ఈ గుంపులో ఉన్నా. ఎక్కడుంది నీ జీవితం? ఎక్కడ ఆగుతుంది నీ జీవితం? ఈరోజు ఒకసారి ఆలోచించు. కానీ దేవుడు అంటాడు, అడుగుడి నీకు ఇవ్వబడు. ఒక అద్భుతమైన ఒక సాక్ష్యం చెప్తాను పిల్లరా. ఎందుకంటే నా జీవితంలో పరిచర్యకు వచ్చినాక అది కొరక అప్పుడప్పుడు బాధలు, వేదనలు పడ్డా, కష్టాలు ఎదుర్కొన్నా, ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నా. ఈ వారంలో మేము ఎదుర్కొన్న ఒక భయంకరమైన సమస్య. గడిచిన ఆదివారం అందరికి బల్లారన్నా. ఆ బల్లారానికి ఏదో ఒకటి చేసి ఎవరో ఒకరు కొద్దిగా ఇచ్చిన దాంతో నేను కూడా వేసుకుని అన్నీ చేసేసాను. అంత అయిపోయింది. ఆ రోజు ఇక్కడ నాతో పాటు ఒక 4-5 చెప్పాను. ఆ రోజు రాత్రి తెల్లారితే, ఆదివారం తెల్లారితే నాకు 11,200 రూపాయలు కావాలి. తెల్లారితే రావాలి. ఎట్టవస్తే ఎక్కడ చూడు పడతాయి, ఏం అర్థం కాల. పిల్లలకి చెప్పాను, ఏం లేదో తెలియదు. సరే అని చెప్పి బండితో వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తే ఖాళీ కనిపెట్టుకున్నాక బండి తోలుతూనే ఉన్నా. ఏమని చేశాను తెలుసా? ప్రభు, మానవులకు ఆశ ఉంటుంది, నాకు ఆశ ఉంటుంది. 2వ పని ఏమి నాకు లేదు, 2వ ఏ ఆదాయం నాకు లేదు. నీ సేవ మీదే బ్రతుకుతున్నా.
నేను రెండోది ఏది ఎంచుకున్నాను. నాకు ఈ రాత్రి ఇంత కావాలి. ఆశపడటంలో తప్పు లేదో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తప్పు అయితే నన్ను క్షమించయ్యా, కానీ నాకు కావాల్సింది, నాకు ఇవ్వాల్సింది నీవు మాత్రమే. దేవుని స్తోత్రం. అలా ప్రార్థన చేసి వాక్యం చెప్పేసి తిరిగి వచ్చేసాను. ఇక్కడ బండి పెట్టాను. 12:30 అయింది. ఆ రాత్రి ఎవరిని అడుగుతాం, ఎవరికి ఫోన్ చేస్తాం, తెల్లారితే నాకు కావాలి. సరే అని చెప్పి ఈ సందులోకి వస్తూ నేను ఒకటి అనుకున్నాను, ప్రభువా మరలా ప్రార్థన చేస్తున్నాను, నడుచుకుంటానే పని చేస్తాను, మరలా ప్రార్థన చేస్తాను. 12:30 అయిపోయింది. ఇక ఆప్షన్ నాకు లేదు. నాకు మేలు చేస్తావు లేదా నన్ను అవమానంతో నిలబెడతావు, నీ ఇష్టం. దేన్నైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నానని వెళ్ళామని. నేను ఏ వారానికి ఆ వారం తీను, నెలకు ఒకసారి తీస్తాను. ఆ రోజు 3 సంఘాల్లో వచ్చిన కానుకలు, నెల మొత్తం వచ్చిన కానుకలు ఇంట్లోకి వెళ్ళి కూర్చుని లెక్క పెడితే 7,200 రూపాయలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఇంకా నాకు 4,000 కావాలి. ఇంచుమించు 1 గంట అయింది. అప్పుడు పాస్టర్ గారు అలసిపోయి పడుకుంది. నేను కూడా లేపి మా ఇంటి వచ్చి మీరన్నా, సరే ఏం చేద్దాం, ఏమో పడుకో అంతే. సరే అని చెప్పి పడుకునే ముందు మంచం మీద కూర్చుని మాట చెప్పారు, ప్రభా ఇక మంచం మీద పడుకుంటాకి వెళ్ళిపోతున్నాను, ఇక దారి లేదు, ఏం చేస్తావు నాకు తెలియదు, తెల్లారేపాటికి నాకు డబ్బులు కావాలి. ఎచ్చుకండి ఆ మాట చెప్పుకుని పడుకున్నాను. ఆ రోజు పిల్లలు లేపితే మేము ఈరోజు బడికి వెళ్ళమని, సరే పడుకోండి అని చెప్పి పడుకోబెట్టి మేము పడుకున్నాను. ఈ లోపల సహోదరి ఫోన్ చేసింది. నేను అనుకున్నాను, నేను చెప్పాను కదా, ఆ ఫోన్ చేసి ఏంటి టైంలో చేస్తుంది, ఒకవేళ డబ్బులు దొరికినాయా లేదా అని అడగడానికి చేస్తుంది అనుకుని ఫోన్ అయితే ఏంటన్నాను అంటే ఇట్లా లెగలేదన్నంటే లెగలేదు. మా అబ్బాయిని కొంచెం లేపన్నంటే పంపించాలా బడికంటే పంపించాలంటే సరే లేదు పంపించేశాను. ఆ ఫోన్ మాట్లాడుతూ నెట్ ఆన్ చేశాను. ఆ నెట్ నా వాట్సాప్ మెసేజ్లు వస్తూ మరొక మెసేజ్ నాకు కనపడింది. 4,000 రూపాయలు ఫోన్కి వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మెసేజ్ చూసి నిద్రపోతున్న పాస్టర్ లేసమా, ఇది 4,000 రూపాయలు మెసేజ్ ఇచ్చాను. ఆ ఫోన్ పట్టుకుని ఆ చదివినాక ఏడుస్తూ కూర్చున్నా. ఎందుకు ఎలా ప్రార్థన చేయాలో కూడా నా నోట మాటలు రావట్లా, అర్థం కావట్లా. నేను ఒకటి అనుకున్నాయా, 1 గంట నుండి 6:30 లోపు నా ఆశ తీరడానికి, నా అవసరత తీరడానికి ఆ పంపిన కుటుంబాన్ని ఎంత కదిపేస్తుంటావు ప్రభు, ఎంత కదిలించుంటావయ్యా. తెల్లారితే నేను కట్టకపోతే అందరి ముందు దోషిగా నిలబడతాను. పాస్టర్ గారు కట్టలేదని ఒక ముద్ర వచ్చేస్తే ఇది నా బాధ. ఇప్పటివరకు నాకు ఏ ఆప్షన్ దొరకలేదు. కానీ తెల్లవారు 6:30 కల్లా నా ఫోన్కి 4,000 రూపాయలు మెసేజ్ వచ్చింది. హల్లెలూయా. అడుగుడే మీకు చెప్పండి అమ్మా, అడుగుడే మీకు. మీరు అడగకయే పొందుకోలేకపోతున్నారు అన్నాడు దేవుడు. ఏమడుగుతున్నావు, ఎలా అడుగుతున్నావు? ఒక విశ్వాసగా నీకు అర్థమవుతుందా దేవుని అడిగే విధానం, దేవునితో మాట్లాడే విధానం నీకు అర్థమవుతుందా? చాలా మంది పిల్లరా మనుషులతో ఎలా మాట్లాడతామో అలాగే దేవునితో మాట్లాడుతూ ఉంటారు. తప్పంటది, చాలా పొరపాటుది. ఆయన ఎవరో తెలుసా? హృదయం అంతా ప్రేమ పెట్టుకున్నవాడు, హృదయం అంతా కృపతో నిండినవాడు. నువ్వు అడగగానే ఎంత సంబరపడతాడు తెలుసా? నీకు లేదని ఆయన నువ్వెంత విలవిల్లాడుతున్నావో ఆయన ఎంత వేదన పడతాడు తెలుసా? అడగగానే దేవుడిస్తాడు. అలా ఆ తెల్లారి మెసేజ్ చూసి దేవుడిని ఉంటాను, ప్రభా ఇంత ప్రేమిస్తున్నావా, ఇంత ప్రేమిస్తావా నీ బిడ్డల్ని? అంతకుముందు సందర్భాల్లో 1-2 తక్కువ విషయాలు అనుభవించా, కానీ ఆ రోజు నాకు వేరే ఆధారం ఏదీ లేదు. నేను ఒకటే నిర్ణయించుకుని అయితే అవుతుంది, ఏం జరగాలనుకుంటే అది జరుగుతుంది. ఆ 1 గంట కూడా మంచం మీదకి వెళితే ఒకటి అన్న ప్రభావం పడుకుంటున్నాయి, నా చేతులు ఏం లేదు, ఏం చేయాలనుకుంటుంది. తెల్లారి నా జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడా, ఇక్కడికి చెప్పండి.
దేవునితో ఎలా ఉండాలో